మరొక పాట పాడి ప్రభునామాన్ని కనపరుచుకున్న పిల్లరా, నిన్నే నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను నువ్వు విడిచిపోబోకయ్యా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని కనపడతాను. దైవ సిస్టర్ నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా,
ప్రేరేపించబడినటువంటి వారు మరొక పాట పాడతాను. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోరుకోనివన్నీ మాకు ఇచ్చుటకును
ఒక కోరిక నన్ను కోరి ఒక్క వరమే నన్ను అడగని ప్రభు అని అందరూ కళ్ళు మూసుకొని నిలిచి ప్రభుని స్తుతిద్దాం, గణపతి అందరూ నిలిచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరిపు నీకు ఈ దీపాన్ని
స్తోత్రం. హల్లెలూయా. మోకరించి వాక్య భాగం నిమిత్తం వచ్చిన ప్రార్థన చేస్తున్న మన వద్ద ఉన్నటువంటి ప్రేరేపించుకునే వారు ఒక ప్రార్థన వాక్య నిమిత్తం వాక్యంతో మాతో మాట్లాడే కలుస్తుండగా భక్తి పరుచుకుంటాను. ప్రేరేపించుకునే వారు ఒకరు ప్రార్థన చేయండి వాక్య భాగం నిమిత్తం. చేసిన గొప్ప దేవాన్ని కొందరంలో స్తోత్రములైనా ఇక్కడ నేను తండ్రి అయ్యా చేసిన విధానాన్ని బట్టి మీకు కొందరంలో స్తోత్రములైనా ప్రభు వార్తల ప్రభావాలను తండ్రి అయ్యా మా ప్రయాణంలో మీరు తోడుగా ఉంటూ మీ యొక్క కాన్షియస్ స్థాపన దయచేస్తున్న దేవాన్ని కొందరంలో స్తోత్రములైనా ప్రభావాలను తండ్రి అయ్యా మీ దాసులు వాక్యంలో తిరుగుతున్నాము మీరు సహాయం చేయండి కృప చూపించండి అయ్యా. ఇంకా మేము నా తండ్రి పిల్లల మేము ఎలా జీవించాలో ప్రభు తండ్రి అయ్యా, ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో ప్రభు తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి కృప చూపించండి. మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి దేవానికి కొందరం స్తోత్రములైనా జ్ఞానం కొదవగా ఉంటే నా నడుములు నేను ఇస్తానని చెప్పిన గొప్ప దేవానికి కొందరం స్తోత్రములైనా. అవును ప్రభువైన తండ్రి ప్రతి వారం మేము ఆరాధన చేసి ప్రార్థన చేసి నేను తండ్రి అయ్యా మళ్ళీ నేను తండ్రి ఆదివారం వచ్చే వరకు కూడా జ్ఞానం లేని వారిగా జీవిస్తున్నాం మేము ప్రభువైన తండ్రి అయ్యా. నీ యొక్క భయం కలిగి నేను జ్ఞానం అడిగి నేను తండ్రి అయ్యా ఆ జ్ఞానం కలిగి మేము జీవించడం మీరు సహాయం చేయండి కృప చూపించండి దేవా నీ పొందనములు స్తోత్రములైనా. అవును ప్రభువైన తండ్రి ప్రతి విషయంలో నీ యొక్క భయం కలిగి భక్తి కలిగి మేము బ్రతుకులకు మీరు సహాయం చేయండి కృప చూపించండి అయ్యా. నీ వాక్యం ద్వారా నేను తండ్రి మాతో సూటిగా మాట్లాడండి దేవానికి వందనములు స్తోత్రములైనా. ఇంకా వ్యర్థంగా మేము మాట్లాడుతున్నామేమయ్యా, వ్యర్థంగా ప్రవర్తిస్తున్నామేమయ్యా. మీ పిల్లలమైంది మేము ఎలాగ మాట్లాడాలో ఎలాగ నేను తండ్రి ఎక్కడికి వెళ్ళాలో ప్రభు అయినా తండ్రి అయ్యా ఎక్కడ ఎలా ఎవరితో ఎలా నడుచుకోవాలో ప్రభు ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తోత్రములైనా. నా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములైనా. దేనికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చుకున్న గొప్ప దేవానికి వందనములు స్తోత్రములైనా. మూడు బార్లు నా జీవితాన్ని చిగురింపజేసిన దేవానికి వందనములు స్తోత్రములైనా. అవును ప్రభు అయిన తండ్రి అయ్యా అవునైనా ప్రతి విషయంలోనైనా తండ్రి అయ్యా మీరే ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములైనా. జరగబోయే విషయాలను కూడా ప్రభు అయిన తండ్రి అయ్యా కొన్ని తెలియజేస్తున్నాయినా తండ్రి అయ్యా నడిపిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములైనా. ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, ఎంత కృప చూపించావయ్యా నా పట్ల అయ్యా అని వందనములు స్తోత్రములైనా. మరొకసారి కూడా చేర్చబడిన మీ బిడ్డల ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరత కలిగినారో మీరు ఎరిగిన వారు మీరు సహాయం చేయండి కృప చూపించండి. ఆశపడే ప్రాణాలను తృప్తిపరచేవాడని కొందరములు స్తోత్రములైనా. మంచి ఆరోగ్యాలను మంచినైనా తండ్రి అయ్యా భవిష్యత్తును మీరు దయచేయండి కృప చూపించండి దేవానికి కొందరములు స్తోత్రములైనా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి కొందరములు స్తోత్రములైనా. చేర్చబడిన ప్రతి ఒక్కరిని నేను తల్లి పేరు పైన మీరు జీవించమని ఆస్వాదించమని ఈ గ్రామం చుట్టూ యొక్క కాంచి వేసి కాపుదల దయచేయమని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని కృప చూపించమని అయ్యా నీకు వందనములు స్తోత్రములైనా. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనములు. ఎంతో మంది ప్రభు అయిన తండ్రి సన్నిధిలో గడుపుతున్నారు కానీ అయ్యా అవును ప్రభు వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా జీవిస్తున్నారు తండ్రి. ఏదో ఆదివారం మేము వెళ్ళాలి పండుగలకు మేము హాజరు కావాలని అనుకుంటున్నారు ప్రభు అయిన తండ్రి. అలాగే కాకుండా ప్రభు అని ఎందుకు భయం కలిగి బ్రతుకులకు సాయం చేయండి. యవనస్తులైతే ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభు అయిన తండ్రి అయ్యా అవును ప్రభు ప్రేమలు అభిమని నేను తండ్రి అయ్యా వాళ్ళ జీవితాలను పతనాలు చేసుకుంటున్నారు అయ్యా. ఆదివారం సమయంలో ప్రభు అయిన తండ్రి అయ్యా మీరు సన్నిధిలో ఉండలేక ప్రభు అయిన తండ్రి అవును ప్రభు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు నైనా. అలాంటి బిడ్డలను కూడా మీరు రక్షించండి దేవాన్ని కొందరు స్తోత్రములైనా. ఆ బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి అయ్యా. ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో మీ వాక్యం ద్వారా వాళ్ళని గద్దించండి దేవాన్ని కొందరు స్తోత్రములైనా. మా దేవుడు ఎంతో గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుని మనం తెలుసుకున్న వాళ్ళ పరిస్థితుల్లో జీవించాలని నేను తండ్రి అయ్యా తెలుసుకోవడం మీరే సహాయం చేయండి కృప చూపించమని. అవును ప్రభు నిన్నటి 3 రోజులలో ప్రభు నేను తండ్రి గృహాలు దర్శించలేకపోయాము నేను తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించండి దేవా నీ కొందరములు స్తోత్రములైనా. మీ చిత్తమైతే ప్రభు నేను తండ్రి ఎవరి గృహాలైతే మేము దర్శించలేకపోయాము వాళ్ళని కూడా మీరు నడిపించండి కృప చూపించండి దేవా నీ కొందరములు స్తోత్రములైనా. ప్రతి విషయాలను మీరు చూస్తున్న వారు మీరే సహాయం చేయమని కృప చూపించమని
ప్రభావాన్ని నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములైనా. నేను చేపాడుతున్న ఈ 4 గోడల మధ్య ఆగిపోకుండా ప్రభు అయిన తండ్రి నీ పాదాల దగ్గరికి చేర్చుకొని జవాబును మీరు దయచేయమని కృప సృష్టించమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దైవ గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని సంగతులు చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? రెండవ వాక్యం అన్న చదవండి. రెండవ వాక్యం చదవండి. గర్వించి జీవించి బొడిగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ద్వేషించిన మోసపు క్రియలలో అన్వేషించి పొందరుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించురు. 4వ వాక్యం చదవండి. దుష్టులు ఒకరికి యెహోవా విచారణ చేయుడని కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూసి తిరస్కరింతురు. 6వ వాక్యం చదువుతారు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరపరాధులను పట్టుకునగలనని తోచుతుంది. 9వ వాక్యం చదువుతున్నాను. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. 10వ వాక్యం అందరం కలిసి చదువుదాం. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కొలుదురు. 10 వాక్యాలు చదువుకున్నాం. ఈ 10 వాక్యాలలో ప్రభు మనతో సూటిగా మాట్లాడతాడు. కీర్తన గ్రంథంలో దైవ గ్రంథంలో కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో ఇక్కడ 10 సంగతులు మనం చదువుకున్నాం. 10 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి సంగతులు తన పిల్లలు చదువుకొని ఈ వాక్య ప్రకారం జీవించాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితాలు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం సరిచేసుకొని దిద్దుకొని చక్కగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథంలో ఇది వాక్యం అనేది ఇది అర్థం లాంటిది. మనం ఉదయాన్నే లేచిన వెంటనే అర్థం ఎందుకు చూసుకుంటామంటే, లేదా పని చేసిన తర్వాత ఇప్పుడు అంట్లు తోముతా ఉంటారు. తోముతా అంటే ఇలా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఆ మసి కాస్త ఇక్కడెక్కడ అంటు ఉంటుంది. కానీ అద్దం దగ్గరికి వెళ్తేనే అది మనకు కనపడుతుంది. అద్దం దగ్గరికి వెళ్ళలేదనుకోండి, అది మనకు కనపడదు. అలానే మనం కూరగాయలకు వెళ్ళలేము, అలానే మనం బయటికి వెళ్ళలేము. ఎందుకంటే ఖచ్చితంగా మనం అద్దం దగ్గరికి వెళ్తాము, ఒకసారి మన ముఖాన్ని చూసుకుంటాము.
ఎందుకు చూసుకుంటామంటే ముఖం మీద ఏమైనా మచ్చలు కానీ ముఖం మీద ఏమైనా పడినాయో అవి కడుక్కునే ప్రయత్నం చేస్తాం ఎప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడే. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే వాక్యం అనేది అద్దం లాంటిది. మన జీవితము, మన హృదయము, మనము సరి చేయబడాలి అంటే వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి వ్యతిరేకమైనది ఏదన్నా మన జీవితంలో ఉన్నట్లయితే మనం సరి చేసుకునే అవకాశం ఉంది. మన మట్టుకు మనము నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేను ఏ దోషం చేయలేదు, నేను ఏ అన్యాయం చేయలేదు, ఏ మోసం చేయలేదు, నేను ఏమీ చేయలేదు, నేను యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నానని మనం అనుకుంటాము. కానీ దైవ గ్రంథము చదివితే అందులో రాయబడిన సంగతులు మనతో మాట్లాడతాయి. మనం ఎలా ఉన్నామో, దేవుని వాక్యానికి యథార్థంగా ఉన్నామో, దేవుని వాక్యానికి తప్పి తిరుగుతున్నామో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇది దేవుని మాటలు, ఇవి మనల్ని సరిచేసే మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి మనం చక్కబెట్టేవి. వాక్యం అట పాదములకు దీపమై ఉన్నదట. వాక్యం ఎలా ఉందంట? పాదములకు దీపమై ఉన్నదట. ఒక వ్యక్తి చీకట్లో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెలుతూ ఉందనుకోండి, దీపం ఉందనుకోండి, ఎంత చక్కగానో తన మార్గాన్ని కనుగొంటాడు, చక్కగా నడవగాడు. కానీ దీపం లేకుండా వెళ్ళినాడు అనుకోండి, తర్వాత ముందు గుంటలు ఉంటాయో తెలియదు, అక్కడ ఇష పురుగులు ఉంటాయో తెలియదు, ఆ దారి ఉందో లేదో తెలియదు, ఆ మార్గం గమ్యం స్థానం ఎక్కడికి చేరాలో తెలియదు. కానీ ఆ దీపం అనేది ఎంతో ముఖ్యం అన్నమాట. మన జీవితంలో కూడా మన ఆత్మ పరమాత్మ తండ్రి దగ్గరికి చేరాలి అంటే, ఆ మోక్షం మనం దక్కించుకోవాలంటే, ఆ పరమ పుణ్యాత్ముడైన దేవుని దగ్గరికి మనం చేరాలి అంటే ఈ వాక్యమే మనకు ఒక మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సరిచేస్తుంది ప్రతి మనిషిని. దొంగలను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధాలతో జీవించే వారిని, మోసం చేసే వారిని, అన్యాయం చేసే వారిని, చెరసాలలో ఉన్న వారిని, బంధించబడిన వారందరితో మాట్లాడుతుంది. ఒకటే మాట, దేవుని మాట. రాజులైనా అధికారులైనా ప్రతి ఒక్కరికి, అందరికీ ఒకటే మాట, దేవుని మాట. ఎందుకంటే ఇది దేవుని సరిచేసే దేవుని మాటలు, చక్కబెట్టేవి దేవుని మాటలు, మనల్ని బ్రతికించేది దేవుని మాటలు, నీతి మార్గంలోనికి నడిపించేది దేవుని మాటలు. ప్రియులారా, ఈ మాటలు ప్రతి ఒక్కరూ చదువుకొని ఈ మాటలు దేవుని మాటల ప్రకారం మనిషి జీవించాలని, ఇది ఆదిలోనే దేవుడు ఒక ప్రణాళికతో ఒక ప్రవక్తలను దేవుడు ఎన్నిక చేసుకొని, ప్రవక్తలు అనగా జరగబోయే సంగతులను తెలియజేసేవారు. దేవుని దగ్గర వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు లోకంలో ప్రజలకు ఏమి శ్రమలు జరగబోతున్నాయో, ఏమి ఇబ్బందులు జరగబోతున్నాయో, కుటుంబాలలో ఏమి సమస్యలు రాబోతున్నాయో, వాటి నుండి ప్రజలు ఎలా బయటపడాలనో వీరు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సంగతులను తెలియజేస్తా ఉంటారు ప్రజలకి. ఇక్కడ మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు చూస్తాం. ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు చూస్తాం. మొదటి పుస్తకము ఆదికాండము, అనగా ప్రారంభము ఎలా అనేది ఇందులో రాయబడింది. అసలు మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు, రెండవ రోజు ఏం చేశాడు, మూడవ రోజు ఏం చేశాడు, ఆరవ రోజు మనిషిని తయారు చేసినాడు, 7వ రోజు విశ్రమించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి రోజు ఆయన వెలుగును తయారు చేసినాడు. ఇలా 1, 2, 3, 4 ఇట్లా 6 రోజులు ఆయన పనిచేసి 6వ రోజు మట్టిని తీసుకొని తన రూపంలో మనిషిని తయారు చేసి 7వ రోజు విశ్రమించినట్టుగా మనం చూస్తాం. అనగా విశ్రాంతి తీసుకున్నాడు. నీవు, నేను, మనము దేవుని వాక్యం వింటున్నాము. వాక్యం చేత మనం సరిచేయబడాలని. ఒకగానొక రోజులో భక్తుల జీవితాలలో మనం చూసినట్టయితే దేవుని మాటలు మీరిపోయి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క సేవకుడికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఏ వర్తమానం పంపించినాడంటయ్యా, నేనైతే మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను, వారైతే వివిధమైన తంత్రములు కల్పించుకొని నాకు దూరం అయిపోతూ వచ్చారు. ఇకనైనా వాళ్ళ మనస్సు మార్చుకొని, వాళ్ళ బ్రతుకు మార్చుకొని, వారి జీవితాలు మార్చుకొని నా వైపు వస్తే వాళ్ళు బ్రతుకుతారని చెప్పబో అని చెప్తే
వారు ఎవరు కూడా హేళన చేసే వాళ్ళు తప్ప వినడానికి ఎవరు ఇష్టపడలేదు. నువ్వు చెప్పిన మాటలు జరుగుతాయా, నీకే దేవుడు కనపడి చెప్పినాడా అంటే మేమంతా దేవుని బిడ్డలం కాదా, నీకే ఆ దేవుడు కనపడి చెప్పింటే మాకు కూడా చెప్పొచ్చు కదా, ఇట్లా ఎగతాళి చేశారు, హేళన చేశారండి. అయితే ఆ సేవకుడికి దేవుడు ఏం బయలుపరిచినాడంటే, అయ్యా ఇన్ని మూరల ఎడల్పు ఇన్ని మూరల ఎత్తు కలిగినటువంటి 3 అరలు కలిగినటువంటి ఒక ఓడను తయారు చేయి అని చెప్పినాడు. ఏం తయారు చేయమన్నాడు? ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఓడను తయారు ఎందుకు చేయాలంటే జంతువులనేమి పక్షులనేమి మొత్తాన్ని అన్నిటిను జతల జతలుగా నేను పిలుస్తాను, అన్ని వస్తాయి నీ దగ్గరికి, వాటన్నిటినీ ఆ ఓడలోనికి ఎక్కించు. చీమ కాని నుండి, తాబేలు కాని నుండి, ఏనుగు కాని, పులి కాని, అన్ని జంతువులు అన్ని పక్షులు కూడా జతలు జతలుగా నీ దగ్గరికి నేను పంపిస్తాను, వాటన్నిటిని ఆ ఓడలోనికి ఎక్కించేసేయి, వాటన్నిటికి ఆహారాన్ని సిద్ధపరచు అని చెప్పినాడు. ప్రజలకు కూడా పోయి చెప్పు, ఎవరైతే ఆ ఓడ ఎక్కుతారో వాళ్ళందరూ బ్రతుకుతారని చెప్పు. 40 రాత్రులు 40 పగుళ్ళు భూమి మీద నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. ఎందుకంటే నా మాటలకు మీరిపోయినారు ప్రజలు, నేను వద్దు అన్న పనిని చేస్తా ఉన్నారు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కామ క్రోధ మద మత్సరముతో అనగా వాయు వర్ష లేకుండా జీవితాలు జీవిస్తా ఉన్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమంగా అన్యాయంగా బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి నేను ఇక తుడిచివేయబోతున్నాను, ఎవరైతే ఆ ఓడలోనికి ఎక్కుతారో వారు మాత్రమే బ్రతికించబడతారు, కాబట్టి ప్రజలందరికీ చెప్పు అని పంపిస్తే ఈయన పని చేసుకుంటూ అందరికి తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటయ్యా, 40 రాత్రులు 40 పగుళ్ళు భూమి మీదకి దేవుడు కురిపించబోతున్నాడట వర్షము, నాకు తెలియచేసినాడు, మీరందరూ కూడా రండి, మీరు బ్రతికించబడతారు అని చెప్తా ఉంటే ఎవరు కూడా వినలేదండి. ఆ మాట చూస్తాం ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వాక్యం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి అన్నారు. దేవుడే మానవులను కలుగ చేశాడు, సర్వాన్ని దేవుడు కలుగ చేశాడు. అయితే కలుగ చేసిన దేవునికి సంతాప పడతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏం కోరుకుంటారంటే ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో పిల్లలు ఉండాలని కోరుకుంటారు. కానీ అలా కాకుండా కొన్ని కాలేజీ చదువులు చదివించినప్పుడు హాస్టల్ ఫీజులు కట్టి చక్కగా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించి మంచి ఉద్యోగం చేయడానికి ఆయన అని పంపిస్తే వాడు కాలేజీకి సక్రమంగా వెళ్ళక లేదా ఉద్యోగానికి సరిగా వెళ్ళక తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగ చేసే పనులు చేశాడు అనుకోండి, తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు నెమ్మది ఉంటుందా? నేను ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి నా పిల్లల కోసము నేను ఇంత ప్రయాసపడితే నా పిల్లలు ఏమైపోయినారు? నా మాట వినక వారి జీవితాన్ని భద్రం చేసుకుంటూ వారు ఏమి చేస్తున్నారు వారికి అర్థం కాక జీవనాన్ని సాగిస్తా ఉన్నారు. వారికి నెమ్మది లేదు, తన కుటుంబ సభ్యులకు నెమ్మది లేదు. ఇలా జీవితాలు జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధించినటువంటి ఒక తల్లిదండ్రులకి ఇంత బాధ, ఇంత బాధ్యత ఉంటే సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎంత బాధ ఉంటుందో చూడండి. దేవుని మాటను మీరిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతా ఉంటే ఎంత బాధపడతాడో. అందుకే చూసి 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 ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు తెలియచేశాడు, కానీ వినకపోతే ఇక చెప్తున్నాడు, నేను ఇక తుడిచివేయబోతున్నాను, ఇకనైనా చివరిసారిగా మనసు మార్చుకొని ఆ ఓడలోనికి ఎక్కితే బ్రతుకుతారు, నువ్వు చెప్పు అని చెప్పాడు. అక్కడ రాయబడిన మాట చదువుతాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. యెహోవాగా ఉన్నవాడు అనే మాట, ఉన్న దేవుడు, ఎప్పుడు ఉండే దేవుడు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు, రక్షించువాడు. దానికి మరొక పేరు లేదండి. ఆయన రాబో ఒకరిని తప్పించువాడు.
ఆయన రక్షించువాడు, రక్షకుడు, ప్రజలందరినీ కాపాడువాడు, యెహోవా అనగా ఎప్పుడు ఉండేవాడు. విన్నారా? ఎప్పుడు ఉండే దేవుడు, అందరినీ రక్షించే దేవుడు. ఆయన మాట్లాడేటటువంటి మాట ఏంటంటే ఇక రాయబడింది, నోవాహు అనే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే అక్కడ రాయబడింది, చదవండి ఆయన, కృప పొందినవాడు, దేవుని కృపను పొందినాడు. పిల్లరా, ఎందులో జీవిస్తున్నారు కానీ ఆ లోకంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రజలలో దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించింది ఎవరయ్యా అంటే ఒక నోవాహు. అదేంటన్నా, అంతమంది ప్రజలలో ఒక్కడే కనపడినాడు దేవుని కంటే? అవును, ఒక్కడే కనపడినాడు, ఆయనే నోవాహు అనే వ్యక్తి. మన జీవితాలలో కూడా, మన కుటుంబాలలో, మన గ్రామంలో, మన పట్టణంలో, మన ప్రాంతంలో దేవుడు చూస్తా ఉన్నాడు. ఎక్కడైనా యథార్థవంతులు కనపడతారేమో, ఎక్కడైనా నమ్మకస్తులు కనపడతారేమో, ఎక్కడైనా నీతిమంతులు కనపడతారేమో, ఎక్కడైనా పరిశుద్ధంగా జీవించేవారు కనపడతారేమో అంటే చూస్తే ఎవరి హృదయాలలో పరిశుద్ధత లేదట. అందరూ కూడా త్రోవ తప్పిపోయినారంట. మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, నడకలో, పడకలో అపవిత్రమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ వచ్చారంట. కక్షలలో, భేదాలలో, విమతలలో, అసూయలలో, మత్తత్వాలు, అల్లరితో కూడిన ఆట పాటలలో జీవితాలు జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన చేస్తూ మనుషుల మీద ప్రేమ లేకుండా వారి జీవితాలు సాగిస్తా ఉన్నారట. అయితే దేవుడు ఒక వ్యక్తినే కనుగొన్నాడు. ఆ వ్యక్తి మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందినట్టుగా చూస్తాము. ఇంకొక మాట అక్కడే రాయబడింది, 9వ వాక్యం చదవన్నారా? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యములో ఒకటి, నోవాహు ఎవరంట? నీతిపరుడు అనే మాట చూస్తాం. నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం అండి. నిజంగా తన జీవితంలో, తన కుటుంబం తను నెమ్మదిని అనుభవిస్తా ఉన్నాడు. ఈ రోజున చూసినట్టయితే కుటుంబాలలో నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్న వారు ఎందరో ప్రియులారా. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, దుఃఖం మీద దుఃఖం, బాధ మీద బాధ. ప్రియులారా, ఇటువంటి జీవితాలు జీవిస్తా ఉన్నారండి. కారణం దేవునికి దూరం కావటమే, దేవుని సన్నిధి కుటుంబాలు లేకపోవటమే, దేవుని భయము భక్తి లేకపోవటమే, ప్రియులారా దేవుని చిత్తం జరిగించకపోవటమే కారణమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడే రాయబడింది ప్రియులారా, నీతిపరుడుగా ఈ నోవాహు జీవిస్తున్నాడు. తనకు ఏం పేరు పెట్టుకున్నారంటే నెమ్మది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన కుటుంబం నెమ్మదిగా జీవిస్తున్నాడు. కారణం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడట? కృప పొందినాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, మనుషుల దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో కాదండి, స్వయాల దేవుడే పలుకుతున్నటువంటి మాటలండి ఇవి. అక్కడే రాయబడిన మాట, తన తరములో నిందారహితుడై ఉండెను. తన తరములో ఎలా ఉన్నాడట నోవాహు? నిందలు లేని వ్యక్తిగా ఉన్నాడట. పిల్లరా, నిందలు లేని వ్యక్తిగా జీవించినాడు నోవాహు. తన జీవితంలో, తన తరములోనే చూసినట్టయితే, తన తోటి వారితో చూసినట్టయితే, తన తరములో అటువంటి నిందారహితుడు ఎవరు కనపడలేదు ఇక దేవునికి. అటువంటి నీతిమంతుడికి ఎవరు కనపడలేదు. అటువంటి దేవుని కృప పొందిన వ్యక్తికి ఎవరు కనపడలేదు దేవునికి. నిజంగా మన జీవితాలలో చూస్తే దేవుని కృపను పొందుకున్న వ్యక్తులుగా ఉన్నామా? దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిస్తున్నామా? దేవుని దృష్టిలో నిందారహితులుగా జీవిస్తున్నామా? లేదా అయితే మనం సరి చేయబడాలని దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యంతో మాట్లాడేది ఎందుకంటే మనం సరి చేసుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలని. ఆయన అంటున్నాడు, ఎంత ఘోర పాపినైనా సరే నేను ప్రేమతో చేరదీస్తాను, నేను చిందించిన రక్తం ద్వారా వాళ్ళను పరిశుద్ధపరుస్తాను, నీతిమంతులుగా మారుస్తాను, నిందారహితులుగా చేస్తాను, నా కృప చూపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని కృపను పొందుకోలేదా? ఇప్పటి వరకు దేవుని యొక్క చిత్తంలో నువ్వు జీవించట్లేదా? అయితే నన్ను ఆశ్రయిస్తే చాలు, నేను నీతివంతునిగా మారుస్తాను. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలందరి కోసం వచ్చాడు. ప్రజలందరి కోసం వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రజలందరి కోసం చిందించేశాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నోవాహు
దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో నడిచిన వాడండి? దేవునితో నడిచిన వాడు అనగా దేవుని మార్గంలో సాగిన వాడు, దేవుని చిత్తాన్ని కనుగొని వ్యక్తి. తను నడవటమే కాదండి, తన కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించినాడు. ఒక మంచి మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు. యజమానుడు తప్పిపోయినాడు అనుకోండి, యజమానురాలు ఆటోమేటిక్గా, పిల్లలు ఆటోమేటిక్గా. ఒక మనకు సామెత కూడా, లోక సామెతలో కూడా ఉంటుంది. ఆవు పోయి సేవ వేస్తా ఉంటే దూడ గట్టును మేస్తుందా అంటారు. అర్థం చేసుకుంటున్నారు. ఆవు పోయి సేవ వేస్తా ఉంటే దూడ గట్టును మేస్తుందా అంటే, పిల్లలు ఎవరిని అనుకరిస్తారంటే తన తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. ఎలా వెళ్తున్నారు, ఎలా సాగుతున్నారు, ఎలా జీవిస్తున్నారు గమనిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా. కానీ నోవాహు అయితే ఎవరితో నడుస్తున్నాడు? ఎవరితో నడుస్తున్నాడని? దేవుని మార్గంలో నడుస్తున్నాడు. ఒక నీతి మార్గంలో నడుస్తున్నాడు. ఒక నింద లేని వ్యక్తిగా, నిందారహితుడిగా జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, దేవుని దృష్టిలో ఒక కృపను పొందుకున్నాడండి. ఎవరై అంటే ఇతను దేవుని బిడ్డ. ఇతను ఎవరై అంటే పరిశుద్ధుడు. ఇతను ఎవరు మాటలలో కానీ, చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ దేవుని కొరకే ఇతను జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇటువంటి వ్యక్తికి దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినాడు. ఆ మాట చదవండి పిల్లరా. ఆ 7వ అధ్యాయం 1వ వాక్యం, ఆదికాండ గ్రంథం చదవండమ్మా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. ఏ ఓడైతే నువ్వు కట్టుకున్నావో ఆ ఓడ దేనితో కట్టినారంటే 14వ వాక్యంలో రాయబడింది. 4వ అధ్యాయం 14వ వాక్యంలో, చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొను, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓడను తయారు చేసుకో. ఓడను తయారు చేసిన తర్వాత ఏం పోయమన్నాడు? కీలు పోయాల. ఎందుకంటే ఈ కీలు పోయకపోతే నీళ్ళు అనేది ఓడలోనికి వచ్చేస్తాయి. కాబట్టి కీలు పోయాల. మన జీవితాలలో కూడా, మన యొక్క బ్రతుకులలో, మన కుటుంబాలలో కూడా దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం ముందుకు సాగితే ఏ ప్రమాదము కూడా దరిదాపులోనికి రాకుండా ఆయనే మనకు మాట హెచ్చరిక తెలియజేస్తాడు. నోవాహు కుటుంబాన్ని ఎక్కడెక్కమన్నాడు? ఓడలోనికి ప్రవేశించమన్నాడు. ప్రవేశించిన తర్వాత ఆ ఓడలోనికి కూడా నీరు రాకుండా ఉండడం కోసం దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? కీలు పోయాలి. నిజంగా ఎంతో జాగ్రత్తతో, ఎంతో ప్రేమించినటువంటి దేవుడు తన కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. ఎందుకని?